అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను రొయ్యల పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట. రొయ్యల పచ్చడి పెట్టడం రాక బయట వేళ్ళు అంటే వేళ్ళే ఇంకా అంటే వేళ్ళు కొనరు, పావు కేజీ అలా కొంటూ ఉంటారు కదా, వందల్లో ఉంటుంది అనమాట. మనం చేసుకుంటే చాలా తక్కువలో అయిపోద్ది, మనకు కావాల్సిన స్పైసెస్ కూడా తక్కువలో వేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇంకో ఆయిల్ అది ఎక్కువగా వేసేసి మనం తినడానికి ఎగటొచ్చేలాగా చేస్తారు. అలా కాకుండా మన ఇంట్లోనే మంచిగా నీట్గా చేసుకోవచ్చు కదా. ఈరోజు అయితే నేను చిట్రొయ్యలతోని పచ్చడి అయితే పెడుతున్నాను. చిట్రొయ్యలు అంటే చిన్న రొయ్యలు అనమాట. ఇవి అంటే పెద్ద సైజు కూడా ఉంటాయి, ఇవి వచ్చేసి చిన్న రొయ్యలు అనమాట. సింగ రొయ్యలు కాదు, అలాగని పెద్దవి కూడా కాదు. చూస్తున్నారు కదా, సైజు మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇవైతే ముందుగా మీరు ఉడికించండి. నీళ్ళు వేయలేదండి, అవి నీళ్లు రొయ్యలో ఉన్న నీళ్ళే అనుకోవచ్చు. నీళ్ళు వేసారేమోనని, నీళ్ళు ఏమేయలేదు. కొంచెం పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ వాటర్ మొత్తం బయటకు బాగా ఎగిరిపోవాలన్నమాట. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం కావాల్సినవి అయితే నేనైతే తీసుకున్నాను. ఇది ఏమి లేదు, జీలకర్ర అంటే సోంపు జీలకర్ర అనమాట. బిర్యానీలో వేస్తారు కదా, ఆ జీలకర్ర, కొంచెం ధనియాలు, జీలకర్ర, తర్వాత చెక్క, లవంగాలు, ఆవాలు మెయిన్ అనమాట. అలాగే నా దగ్గర మెంతుల పొడి ఉంది, ఆ మెంతుల పొడి వేసారు అనమాట. ఇక స్టార్ అనాస పువ్వు ఉన్నాయి కదా, తర్వాత యాలక్కాయలు, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకా ఈ సామాన్లన్నీ మనం బండ పువ్వు ఉంటే మీ దగ్గర వేసుకోండి, జాజికాయ అన్న బండ పువ్వు ఉన్న వేసుకోండి. ఇవన్నీ కొలతల ప్రకారంగా అంటే అన్నీ ఒక్కొక్క నాలుగు వేసుకొని సరిపోతుంది. అవన్నీ మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలు చూసేసరికి చూసారా, నీరు మొత్తం ఇంకిపోయింది. ఇంకా దగ్గరికి బాగా ఇంకిపోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి, డ్రై అయిపోవాలి బాగా. ఇది ఇలా డ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇలా డ్రై అయిపోయిన దాన్ని తీసి మనం ఇంకొక ప్యాన్ తీసుకొని శనగ నూనె వాడాలి. పచ్చడికి శనగ నూనె అయితేనే బాగుంటుంది. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవే వాడకుండా శనగ నూనె వాడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ రొయ్యలు మీకు నేను కొలతలు చెప్పలేదు కదా, కేజీన్నర రొయ్యలు అన్నమాట. అంటే 3 కేజీల రొయ్యలు తెస్తే ఒలిస్తే కేజీన్నర అయింది. అవి నీటిలోని పొయ్యి మీద పెట్టాను కదా, వాటర్ మొత్తం పోతే కేజీ అయిందనమాట. కేజీ రొయ్యలు అయ్యాయి. ఇప్పుడు ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా వెయిట్ తగ్గిపోద్ది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు వేసేసి ఫ్రై చేసేయడమే. కొన్ని కేజీ రొయ్యలు కదా, అన్నీ ఒకేసారి వేయకుండా ఇంకా బ్యాచ్లుగా వేసి నేనైతే ఫ్రై చేసేసాను. బాగా డీప్ ఫ్రై అయితే చేయకూడదు. అలా చేయటం వల్ల ఏంటంటే ముక్క గట్టిగా వస్తుంది అనమాట. అలా రాకుండా జ్యూసీగా ఉండాలంటే నేను చూపిస్తాను చూడండి, ఆ స్టేజ్లో అయితే సరిపోతుంది. ముక్క మరీ అంత గట్టిగా ఉండకూడదు, మనం పట్టుకుంటే లూజ్గా ఉండాలి. చూసారా ఎలా కనిపిస్తుంది కదా, ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతావన్నీ కూడా మీరు అలాగే ఫ్రై చేసేయండి. నేనైతే ఇంకా మిగతావన్నీ అలా ఫ్రై చేసి పక్కన తీసేసుకున్నాను. ఆయిల్ ఏంటి ఎంత ఉంది సరే, ఎక్కువైపోద్దేమో అని అనుకోవడానికి లేదండి. పచ్చళ్ళలోని ఎక్కువ ఉండాలి, మరీ అంత ఎక్కువ ఉండకూడదు అనమాట. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటే సరిపోద్ది. నేను కొంచెం ఆయిల్ పక్కకు తీసేసాను, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చూసారు, నేను ఆయిల్ పక్కకు తీసేసాను. కొంచెం అంటే మరిగించి రొయ్యలు వేపిన నూనె అనమాట, పచ్చిదైతే కాదు. నేను తెచ్చిన నూనె అంతా ఇంకా ఫ్రైకి వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 4 స్పూన్లు, అంటే నేను చెప్పిన కొలతలకి రొయ్యలు కేజీన్నర రొయ్యలు వచ్చాయి కదా, చిన్న రొయ్యలు. అవి అన్నీ ఇంకా మనం వాటర్లో మామూలుగా ఉడికించినప్పుడు ఫ్రై చేసినప్పుడు వెయిట్ తగ్గింది కదా, ఒక 4 స్పూన్లు నిండుగానే 4 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపోతుంది. తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్ ఉండడం వల్ల పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇలా వాటర్ ఏం లేకుండా అన్నీ మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే నీట్గా మనకు పచ్చడి నిల్వ ఉంటుంది. చూడండి, దగ్గరికి అయిపోయింది, దించేసాను. ఇంకా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, అవన్నీ ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే ఏంటంటే ఘాటు వచ్చేసి కడుపు మంట వస్తుంది అనమాట. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. 2 స్పూన్లు 2 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మర్చిపోకండి, మనం ఫ్రై చేయకూడదు ఆ పొడి, ఎందుకంటే ఫ్రై చేయటం వల్ల ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసి పొడి చేస్తాం కదా, ఇంకా ఘాటు వచ్చేస్తుంది. ఇంకా దించిన తర్వాత కలిపేసుకుంటే సరిపోద్ది. ఇక కారం వచ్చేసి ఒక టీ గ్లాస్ ఉంది కదా, ఒక టీ గ్లాస్ కారానికి ఒక టీ గ్లాసు ఉప్పు సరిపోద్ది, సాల్ట్ అనమాట. ఈ కారం ఉప్పు ఇంకా కలిపేసుకొని నీట్గా, ఇంకా రొయ్యలు పక్కన ఉంటాయి కదా, రొయ్యలు కూడా కలిపేసుకోవడమే అనమాట. ఆయిల్ సరిపోదేమో అనుకోవద్దు, మనం పక్కన
తీసి ఉంచాం కదా ఫ్రై చేసింది, అది తర్వాత లాస్ట్లో వేసుకుంటాం అనమాట. నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే నిమ్మరసం మెయిన్ కదా ఇందులోని. నిమ్మరసం నేను చూపించలేదు మీకు వేయటం, కానీ నేనైతే నిమ్మరసం అయితే వేసేసాను. మీరు కూడా తప్పకుండా వేయండి. నిమ్మరసం ఎంత వేస్తారంటే, మనం కారం ఒక గ్లాసు వేసాం కదా, ఆ గ్లాసు నిమ్మరసం వేస్తే సరిపోతుంది. వేసేటప్పుడు బ్యాచ్లుగా వేయండి, అంటే టేస్ట్ చూడాలన్నమాట. ఒకవేళ ఎక్కువైపోయిందని అంతగా బాగోదు కదా. మీరు ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకొని చేసేయండి. నేను ఇంకా మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా అయితే వేసేసాను. ఇంకా చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసాను. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది అనమాట. ఇదండి వీడియో. చూస్తున్నారు కదా, ఆయిల్ చాలా తక్కువగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకున్నది ముద్దకి రై వస్తుంది అనమాట. ఇది అందరూ ఎక్కువగా సీ ఫుడ్ని ప్రిఫర్ చేయండి. సీ ఫుడ్లోని ఏ కెమికల్స్ ఉండవు కదా, చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.